హలో ఆల్, వెల్కమ్ టు అరోరా జ్యుడిషియల్ అకాడమీ. సో మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ తెలంగాణలో డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో దాదాపుగా 859 వేకెన్సీస్తో 9 రకాలైనటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అన్నది 24th జనవరి నుంచి ఫిబ్రవరి 13th వరకు అప్లై చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించడం జరిగింది. సో దీనిలో భాగంగా చాలామంది అభ్యర్థులు ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఏ ఏ డాక్యుమెంట్స్ మనం అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అవి మనం జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలన్నా లేకుంటే పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలన్నా ఎలా చేయాలి ఏంటి అన్నదానికి డౌట్స్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ కాల్ చేయడము మెసేజ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థుల కోసం ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనే దాని కోసం ఒక వీడియో చేయడం జరిగింది. ఇందులో నేను ఆఫీస్ సబార్డినేట్ అనేటువంటి వేకెన్సీస్కి అప్లై చేస్తున్నానండి. దాదాపుగా రిమైనింగ్ ఆల్ వేకెన్సీస్ కూడా మీరు అలాగే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు ఎలా అప్లై చేసుకోవాలి, ఈ వెబ్సైట్ మనం ఎక్కడి నుంచి దానికి రిడైరెక్ట్ అవ్వాలి, ఇదంతా ఇన్ఫర్మేషన్ను ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత అందులో తెలంగాణ హైకోర్ట్ అని టైప్ చేయండి. సో ఇక్కడికి రిడైరెక్ట్ అవుతుంది. ఇందులో హైకోర్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్లోనే మీకు ఈ హైకోర్టు వెబ్సైట్లో మీకు ఇక్కడ లింక్ చూపిస్తూ ఉంటుందండి. ఇది ఓపెన్ చేసి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని చేయండి. అది మీకు ఇక్కడికి ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లోజ్ చేసి మీరు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీరు ఒకసారి చూసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే, మీరు ఎక్కడైనా అవుట్సోర్సింగ్లో చేస్తున్నారా అని ఇచ్చారు. అక్కడ మీరు నో పెట్టండి. ఒకవేళ మీరు ఎవరైనా అవుట్సోర్సింగ్లో చేస్తూ ఉంటే మీరు అక్కడ ఎస్ అని పెట్టచ్చు. సో తర్వాత మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉన్న విధంగా మీరు ఇక్కడ నేమ్ టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉన్నటువంటి మీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ లేకుంటే గార్డియన్ ఏదైనా అది మీ ఆ నేమ్ మీరు ఇక్కడ టైప్ చేసి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్ రిలేషన్షిప్ అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఫాదర్ పేరు పెట్టారా, మదర్ పేరు పెట్టారా, గార్డియన్ పేరు పెట్టారా సెలెక్ట్ చేసుకోండి. దెన్ కింద ఆప్షన్కి వస్తే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మ్యారీడా అన్మ్యారీడా అన్న విషయాన్ని మ్యారిషియల్ స్టేటస్ అక్కడ ఇవ్వండి. దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ కేటగిరీ ఏంటో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో అది సబ్ కేటగిరీ అడుగుతుంది. నేను ఇక్కడ ఎస్సీ గ్రూప్ 2 ఇచ్చాను. సబ్ కేటగిరీ ఎస్సీ గ్రూప్ 2లో ఏ క్యాస్ట్ అని అడుగుతుంది. సో ఇక్కడ నేను దాన్ని రిలవెంట్ ఇచ్చాను. మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా అని అడిగారు, ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో. అండ్ ఎక్స్ సర్వీస్ పర్సన్ అని అడిగారు, ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. అండ్ ఆధార్ కార్డ్ నెంబర్లోని లాస్ట్ 4 డిజిట్స్ అడుగుతుంది. ఆ 4 డిజిట్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ దాని తర్వాత మీ యొక్క యాక్టివేషన్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్, ఎందుకంటే మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది కాబట్టి యాక్టివేట్ అంటే మీరు వాడుతున్నటువంటి ఆ మొబైల్ నెంబర్ మీరు ఇక్కడ టైప్ చేయండి. అలాగే మీరు యాక్టివేషన్లో ఉన్నటువంటి ఈమెయిల్ అడ్రస్ మీరు ఇక్కడ ఇవ్వాలి, ఎందుకంటే మీకు ఐడి అండ్ పాస్వర్డ్ మీ ఈమెయిల్కు రావడం జరుగుతుంది. కాబట్టి మీరు యాక్టివేషన్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడిని మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈమెయిల్ ఐడి ఇచ్చాము. దెన్ ఇక్కడ మీకు అక్కడ క్లియర్గా నోట్ ఇచ్చారండి, మీరు యాక్టివేషన్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అని. దెన్ లోకల్ డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్లో అయితే మీరు కంటిన్యూస్గా 4 సంవత్సరాలు చదివారో అది మీ లోకల్ డిస్ట్రిక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీ లోకల్ డిస్ట్రిక్ట్ నేనైతే మేడ్చల్ మల్కాజ్గిరి ఇచ్చాను. అండ్ దాని తర్వాత స్టెప్లో మీకు ఎగ్జామినేషన్ సెంటరు 5 ప్రిఫరెన్సెస్ పెట్టుకోవచ్చు. సో నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ హైదరాబాద్ పెట్టాను. మీరు ఎక్కడ కంఫర్ట్ అయితే మీ 5 ప్రిఫరెన్సెస్ ఇవ్వండి. ఓకేనా, నేను ఇలా నా ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఆఫ్టర్ దట్ మీ అడ్రస్, మీరు ఎక్కడైతే మీ ఆధార్ కార్డులో ఉండే అడ్రస్ లేదా మీ ఆధార్ కార్డులో పర్మనెంట్ అడ్రస్ అయితే కింద పర్మనెంట్ అడ్రస్ వేరేది ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు ఉన్నటువంటి అడ్రస్ అయినా ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, మీ డోర్ నెంబర్ అండ్ కంప్లీట్గా మీ స్ట్రీట్ పేరు, మీరు ఉన్నటువంటి ఆ యొక్క ఏరియా దేని కిందకి వస్తుందో ఆ ఏరియా,
మొత్తం కూడా మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ప్లీజ్ సెలెక్ట్ కమ్యూనికేషన్ స్టేట్ అని ఇచ్చారు. అందులో తెలంగాణ తీసుకోండి. డిస్ట్రిక్ట్ అని ఇస్తే మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ పేరు ఇవ్వండి. అండ్ దెన్ సిటీ, ఓకేనా, సికింద్రాబాద్ అని ఇచ్చాను నేనైతే. సో మీరు ఇక్కడ మీ దానికి కన్సర్న్ మీ ఏ అడ్రస్లో ఉన్నారో దాని రిలేటెడ్ పిన్ కోడ్ ఇవ్వండి. ఓకే, దాని కిందనే మీకు పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ అని ఉంటుంది. ఒకవేళ ఇదే మీ పర్మనెంట్ అడ్రస్ అయితే కింద ఎస్ అని ఇవ్వండి. ఓకేనా, అదే మీ పర్మనెంట్ అడ్రస్ అయితే కింద ఎస్ అని ఇచ్చేయండి, ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. దెన్ ఐ అగ్రీ అని చెప్పేసి జనరేట్ ఓటీపీ అని కొట్టండి. ఐ అగ్రీ అని మీరు సైన్ ఇన్ ఇచ్చిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది కదా, ఆ నెంబర్ ఏదైతే ఉందో అది ఆ బాక్స్లో టైప్ చేసి దెన్ జనరేట్ ఓటీపీ కొట్టండి. ఇప్పుడు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అని అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా ఓపెన్ అయిపోయాయి. ఇందులో మీరు పెట్టిన డీటెయిల్స్ అన్నీ కరెక్టేనా అన్నది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని ఆ చెక్ బాక్స్ ఏదైతే ఉందో ఇందులో మీరు చెక్ చేసేయండి, అంటే టిక్స్ పెట్టేసేయండి. చూడండి, ఇక్కడ నేను ఇచ్చినవన్నీ కూడా చూపిస్తుంది. అంటే నేను ఇది వరకు ఎక్కడ కాంట్రాక్ట్లో కానీ అవుట్సోర్సింగ్లో కానీ చేయలేదు. అండ్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఇచ్చాను. డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, జెండరు, ఫిజికల్ హ్యాండిక్యాప్ను అన్నీ ఇచ్చాను. ఏదైతే ఉందో అది ఒకసారి చెక్ చేసుకునేసి అన్నీ అక్కడ మీరు చెక్ బాక్స్లో టిక్ పెట్టేసి ఇప్పుడు రిజిస్టర్ అనే బటన్ కొట్టండి. అది మళ్ళీ ఒకసారి అడుగుతుంది అంతా ఓకేనా అని, ఒకసారి చూసుకొని ఓకే అని కొట్టండి. సో ఇప్పుడు ఆ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది. అంతా ఓపెన్ అయిన తర్వాత ఒక్కసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని దెన్ గో టు క్వాలిఫికేషన్ అని చెప్పి టైప్ చేయండి అని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇలా రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ క్లోజ్ చేసేసిన తర్వాత మీకు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టినట్లయితే మీ క్వాలిఫికేషన్కు సంబంధించినటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని, ఇది మీ క్వాలిఫికేషన్కు సంబంధించినటువంటి పేజ్. సో ఇక్కడ మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇవ్వాలి. ఒకవేళ 7th పాస్ అయ్యి ఎస్ఎస్సి ఫెయిల్ అయితే 7th పాస్ అండ్ ఎస్ఎస్సి ఫెయిల్ అని ఇవ్వండి. లేదా ఎస్ఎస్సి పాస్ అని ఇస్తే ఎస్ఎస్సి పాస్ అయ్యి ఇంటర్ ఫెయిల్ అయితే ఎస్ఎస్సి పాస్ అండ్ ఇంటర్ ఫెయిల్ అని ఇవ్వండి. మీ 10th క్లాస్ వరకు స్టడీ ఎలా ఉంది, రెగ్యులరా ప్రైవేటా అన్నది చూసుకొనేసి రెగ్యులర్ అని నేనైతే ఇచ్చాను. మీరు దాన్ని చూసుకొని ఓపెన్ స్కూలింగా, ప్రైవేటా, రెగ్యులరా అని చూసుకొని అక్కడ ఇవ్వండి. అండ్ ఇక్కడ మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, స్కూల్ పేరు అండ్ ఏ ఇయర్లో మీ ఫస్ట్ క్లాస్ అయింది, ఏ ఇయర్లో సెకండ్ క్లాస్ అయింది, ఇది మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ఫస్ట్ క్లాస్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ అండ్ స్కూల్ నేమ్ వచ్చేసి న్యూ లైఫ్ గ్రామర్ స్కూల్ అని, ఆ తర్వాత 2002లో ఇయర్ ఆఫ్ పాసింగ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మీరు ఫస్ట్ క్లాస్ ఎక్కడ చదివారు, సెకండ్ క్లాస్ ఎక్కడ చదివారు అన్నీ చూసుకునేసి ఆ రిలేటెడ్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఆ స్కూల్ నేము, ఇయర్ ఆఫ్ పాసింగ్ అన్నది మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు. ఓకే, 9th క్లాస్ అయిపోయింది. దాని కింద 10th క్లాస్ ఉంటుందండి. 10th క్లాస్లో మీరు ఆ యొక్క బోర్డు పేరు సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ అని ఉంటుంది దాదాపుగా మనకు, లేదా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఎస్ఎస్సి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది, అది టైప్ చేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అక్కడ ఎంటర్ చేయండి. అండ్ దెన్ స్కూల్ డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్లో ఆ స్కూల్ మీరు చదివారో అది వేయండి. అండ్ ఇక్కడ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉన్నటువంటి హాల్ టికెట్ నెంబర్, మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు మీరు ఇక్కడ టైప్ చేయండి. ఓకే, ఇప్పుడు ఆ కింద ఐ అండర్స్టాండ్ అనేటువంటి చెక్ బాక్స్లో చెక్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు మీకు ఈ ప్రివ్యూ చూపిస్తుంది, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ప్రివ్యూలో మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత, ఒకసారి 1-2 సార్లు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత కింద ఓకే అనే బటన్ దానిపైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ క్యాప్చా సబ్మిట్ చేసేసి సబ్మిట్ అని కొట్టండి.
ఇప్పుడు మీ సెలెక్టెడ్ పోస్ట్ దేనికి అప్లై చేస్తున్నారు అని అడుగుతుంది. మీరు దేనికి అప్లై చేస్తుంటే దానికి అక్కడ సెలెక్ట్ చేయండి. అండ్ ప్రతి ఒక్క వేకెన్సీస్కి ఒక అప్లికేషన్ వేయాల్సిందే, అన్నిటికీ ఒకే అప్లికేషన్ కుదరదు. అండ్ పక్కనే ఉన్నటువంటి ఏ డిస్ట్రిక్ట్ కోర్టుకు మీరు అప్లై చేసుకుంటున్నారు అనే దాన్ని బేస్ చేసుకునేసి అక్కడ మీరు ఆ డిస్ట్రిక్ట్ కోర్టు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మేడ్చల్ మల్కాజ్గిరి చేశాను. ఓకేనా, అది చూసుకునేసి దెన్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకే అని వస్తుంది, రిడైరెక్ట్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఓకేనా, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆ కింద మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అని అడుగుతుంది, అక్కడ మీరు టైప్ చేయొచ్చు. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ, ఎంత ఉంది, ఏంటి, దేనికి సంబంధించి ఉంది అని చెప్పేసి ఆ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఇక్కడ చూపించవచ్చు. నేనైతే నో అని పెట్టాను. ఒకవేళ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అక్కడ ఎస్ అని పెట్టేసి దానికి సంబంధించిన డేటా ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు డేటా సేవ్డ్ అని వచ్చింది. ఇప్పుడు మనం ఫోటో అప్లోడ్ చేయాల్సినటువంటి టైం వచ్చింది. సో నేను మామూలుగా అప్లై చేస్తే హ్యూమన్ ఫేస్ ప్రజెంట్ బట్ ఫేస్ ఈజ్ బ్లర్డ్ అని వచ్చింది. సో నేను మళ్ళీ వేరే ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎస్ఎస్సి సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ అండ్ 1st to 7th స్టడీ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, అండ్ ఈ ఫోటో సిగ్నేచర్ మాత్రం జేపీజే ఫార్మేట్లో ఉండాలి. అండ్ రిమైనింగ్ ఎస్ఎస్సి సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఈ యొక్క స్టడీ సర్టిఫికెట్ అన్నది మాత్రం పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి. ఓకే, ఇక్కడ నేను వేరే ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. 1 సెకండ్. సో ఫోటో రెడీ అయిపోయింది. ముందు నేను సిగ్నేచర్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఫోటో బ్లర్ అని వచ్చింది కదండి. సో ఇప్పుడు నేను అన్నీ అప్లోడ్ చేసేసాను, సిగ్నేచర్, ఫోటో అండ్ ఆల్ సర్టిఫికెట్స్. ఇప్పుడు అక్కడ మనకు పేమెంట్ చూపిస్తుంది, ఆన్లైన్ అని సెలెక్ట్ చేసుకున్నాను. మనకు క్యూఆర్ కోడ్ జనరేట్ అయింది. అండ్ మీ ఫోన్పేతో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, పే చేయండి. డైరెక్ట్గా పే అయిపోయింది కాబట్టి మనకు అప్లికేషన్ అన్నది ప్రింట్ ఆప్షన్ చూపిస్తుంది. ప్రింట్ తీసుకునేసి మీ ఫర్దర్ ఫ్యూచర్ యూజ్ కోసం ఈ ప్రింట్ను జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకేనా, అండ్ ఇప్పుడు మనం ప్రింట్ తీసుకుంటున్నాం. ఓకేనా, ఓకే ఆస్పిరెంట్స్, ఇది అప్లికేషన్ ఫిలప్ చేయాల్సినటువంటి పద్ధతి. సో ఇంకా ఏమైనా మీకు నేను ఇన్ డీటెయిల్గా మీకు ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే అరోరా జ్యుడిషియల్ అకాడమీకి మీరు కాల్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్స్కి చేయండి, లేదా 8639404026 లేదా 9346265766 అనే నెంబర్స్కు కాల్ చేసి మీ డౌట్స్ను క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే మన దగ్గర January 26th నుండి ఈ యొక్క అన్ని వేకెన్సీస్కు సంబంధించి కోర్సెస్ అన్నది లాంచ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మండే నుండి క్లాసెస్ అన్నీ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఈ క్లాసెస్ కోసం మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి నేను ఇదివరకు చెప్పినటువంటి ఆ ఫోన్ నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసి మీరందరూ ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో మీరందరూ కంపల్సరీగా జాబ్ సాధించాలని అరోరా జ్యుడిషియల్ అకాడమీ కోరుకుంటుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.